హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక నీతి కథని చెప్పుకుందాం. వెంకయ్య అనే అతనికి నాగరాజు అనే కొడుకు ఉన్నాడు. ఆ నాగరాజు తండ్రి ఎంతగా చెప్తున్నా గాని వినకుండా, సరిగ్గా చదువుకోకుండా అల్లరి చిల్లరిగా తిరిగేవాడు. ఏదో కొద్దిపాటి చదువుకున్నాడు. అయితే కుటుంబ బాధ్యతలు ఇంకా అతనికి తెలియదు. కుటుంబం పట్ల బాధ్యతగా ఉండాలని, చక్కగా ఏదో ఒక ఉద్యోగం చేసుకుని సంపాదించుకుని తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకోవాలని గాని ఏమీ అతనికి తెలియకుండా పోయాయి. అతడు స్వతహాగా మంచివాడే కానీ సావాసాలతో చిన్న చిన్న దొంగతనాలు కూడా చేసేవాడు. అందుచేత వాడికి వయసు వచ్చినా గాని వాడి గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా పిల్లని ఇయ్యడానికి ఒప్పుకోలేదు. చివరికి వెంకయ్య విసిగిపోయి, నీకు పిల్లని తేవడం పెళ్లి చేయడం నా తరం కాదు, పైగా నా పరువు కూడా పోతోంది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగం సంపాదించుకుని పరువైన వాడిని అనిపించుకుని పెళ్ళాన్ని తెచ్చుకున్నదాకా ఈ ఇంట్లో అడుగు పెట్టకు అని నాగరాజుని ఇంటి నుంచి తరిమేశాడు. నాగరాజు తన ఇల్లు ఊరు వదిలేసి మరో ఊరు చేరుకున్నాడు. ఇంకా తండ్రి చెప్పిన మాటలు, ఊళ్ళో వాళ్ళు అనే మాటలు గుర్తుకు వచ్చి ఇంకా మారదాము అని నిశ్చయించుకున్నాడు. కానీ హఠాత్తుగా తనకి రోజులు గడవాలి కదా, తిండికి గడవాలి. అందుకని చివరిసారిగా తన అవసరం గడిచేందుకు గాను దొంగతనం చేద్దామని ఒక ఇంట్లో ప్రవేశించాడు. ఆ ఇల్లు పున్నమ్మ అనే విధవరాలిది. ఆమె ఏకైక సంతానం గౌరి. ఆమెకి పెళ్ళీడు వచ్చింది. తన కూతుర్ని తగినవాడికి, మంచి ఉద్యోగస్తుడికి, బుద్ధిమంతుడికి ఇచ్చి పెళ్లి చేయాలని పున్నమ్మ పాలు, పెరుగు, కోడిగుడ్లు, పిడకలు అమ్మి అప్పుడప్పుడు ఒక్కొక్క నగ చేయిస్తూ వాటిని అన్నిటినీ ఒక పెట్టెలో దాస్తోంది. ఆ నగలు నాగరాజు కంటపడ్డాయి. వాడు వాటిని కాజేసి ఊరి బయట కొండ మీద ఉన్న గుడి ముందర గొయ్యి తీసి అందులో దాచి తనని ఎవరూ పోల్చుకోకుండా ఉండడానికి సన్యాసి వేషం వేసుకున్నాడు. మర్నాడు వాటిని అమ్మి తన తిండి ఖర్చులు పోను మిగిలిన వాటితో ఏదైనా వ్యాపారం చేద్దామని అతడి ఉద్దేశం. ఆ వ్యాపారంలో కాస్త లాభాలు వచ్చిన తర్వాత ఆ నగలు మళ్ళీ తీసుకుని వాళ్ళకి ఇచ్చేసి అసలు విషయం చెబుదాము, క్షమించమని కోరదాము అని అతను అనుకున్నాడు. మర్నాడు గౌరి పువ్వులు అమ్ముకురావడానికి సంతకి వెళ్ళింది. ఆ ఊళ్ళో గురువులు అనే దుర్మార్గుడు ఒకడున్నాడు. అతడు పచ్చి తాగుబోతూ జోదగాడును. అతడికి లేని దురలవాట్లు లేవు. వాడు కొంతకాలంగా గౌరి మీద కన్ను వేసి ఆమెని తనకిచ్చి చేయమని పున్నమ్మని చాలాసార్లు వేధించాడు. అతడి గురించి తెలిసిన పున్నమ్మ ఒప్పుకోలేదు. ఎలాగైనా సరే గౌరీని తన దాన్ని చేసుకోవాలని వాడు సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. గౌరీ చక్కటిది, గుణవంతురాలు. అటువంటి గౌరీ మునిమాపు వేళ సంత నుంచి తిరిగి వస్తూ ఉండగా అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆ గురువులు కొందరు దొండగల సహాయంతో గౌరీని బలవంతంగా కొండ మీద గుడి దగ్గరికి తీసుకుపోయి ఎంత వద్దంటున్నా ఏడ్చి మొత్తుకుంటున్నా వినకుండా ఆమె మెడలో తాళి కట్టబోయాడు. గౌరీ అతని దుర్మార్గాన్ని, అతని దుష్టత్వాన్ని ఎంతగానో తిట్టింది, చెప్పి చూసింది, వేడుకుంది. ఇదంతా సన్యాసి వేషంలో మండపంలో కూర్చున్న నాగరాజు చూసి గౌరీని కాపాడాలని నిశ్చయించుకున్నాడు. ఏమిట్రా ఈ గడబిడ అంటూ వాడు లేచి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. పానకంలో పొడకలాగా నువ్వెవడివిరా అన్నాడు గురువులు కోపంగా. నాగరాజు వాడి ముఖంలోకి చూసి ఆశ్చర్యం నటిస్తూ, ఆహా, ఎంత అదృష్ట జాతకం నీది, నువ్వు పట్టింది బంగారం అవుతుంది, సిరి నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది అన్నాడు. నీ మొహం, వెళ్ళు అవతలకి అన్నాడు గురువులు కోపంగా. ఒరే అవివేకి, పరిహాసం ఆడుతున్నాననుకున్నావురా, నీ కాళ్ళ కింద నేల తవ్వి చూడరా అన్నాడు నాగరాజు దర్పంగా, ఎక్కడా తొట్రుపడకుండా. గురువులు తన కాళ్ళ కింద తవ్వి చూస్తే నాగరాజు పాతిపెట్టిన నగలు కనిపించాయి. వాడు వాటిని తన జేబులో వేసుకుంటూ, మీరు నిజంగా మహాత్ములు అని చేతులు జోడించాడు. వాడికి ఆ నాగరాజు మీద ఆ నమ్మకం కుదిరింది. అది కనిపెట్టి నాగరాజు గౌరీ ముఖంలోకి చూసి, ఎవరీ మొదనష్టపు పిల్ల అన్నాడు. అలా అంటున్నారేం స్వామి అని గురువులు అడిగాడు. నిజం దాస్తే నిండు ప్రాణాలు పోగలవు. ఈ పిల్ల నష్టజాతకురాలు, దీన్ని పెళ్లాడినవాడు 3 రోజుల్లో చస్తాడు అన్నాడు నాగరాజు. ఈ మాట వినగానే గురువులకి గౌరి మీద భ్రమ అంతా పోయి విరక్తి కలిగింది. ప్రాణభయం పట్టుకుంది. వాడు వెంటనే గౌరీ కాళ్ళకి చేతులకి ఉన్న కట్లు విప్పేసి ఇంటికి పొమ్మన్నాడు.
మర్నాడు ఉదయం నాగరాజు గౌరీ ఇంటికి వెళ్ళాడు. గౌరీ ఆ సన్యాసి వేషంలో ఉన్న నాగరాజుని లోపలికి ఆహ్వానించి నమస్కరించి తల్లితో అంతా చెప్పింది. మొన్న రాత్రి మీ ఇంట దొంగతనం జరిగిన సంగతి, నిన్న గురువులుగాడికి గుడి దగ్గర దొరికిన నగలు నీవేనన్న సంగతి నీకు తెలుసా అని నాగరాజు గౌరిని అడిగాడు. నాకేమీ తెలియదే అంది గౌరీ ఆశ్చర్యంగా. నాగరాజు తన సన్యాసి వేషం తీసివేసి తన గురించి, తాను చేసిన దొంగతనం గురించి, తాను ఎందుకు చేసినది అన్నీ కూడా నిజం దాచకుండా వారికి చెప్పేశాడు. నువ్వు దొంగతనాలు మానేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకోగలను అంది గౌరీ. దొంగతనాలు మానేస్తానని నాగరాజు గౌరీ మీద ప్రమాణం చేశాడు. తర్వాత ఆ ఊళ్ళోనే ఉండి గౌరీ ఇంట్లోనే ఉంటూ శ్రమపడి మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. పున్నమ్మ గురువులు తన సొమ్ములు దొంగిలించాడని గ్రామాధికారికి ఫిర్యాదు చేసింది. గ్రామాధికారి అతన్ని రప్పించి అతని సంగతి అందరికీ తెలుసు కాబట్టి అతనికి జరిమానా విధించడమే కాకుండా ఆమె సొమ్ములు ఆమెకి ఇప్పించాడు. తర్వాత నాగరాజు గౌరీని పెళ్లి చేసుకుని ఆమెతో తన గ్రామానికి తిరిగి వెళ్ళి తమ ఇంటి తలుపులు తట్టి, నాన్నా తలుపు తీయి అన్నాడు. పోరాపో, మళ్ళీ ఎందుకొచ్చావు అని తండ్రి కసిరాడు. నీకు పరువైన కోడల్ని తెచ్చాను నాన్నా అన్నాడు నాగరాజు. వెంటనే వెంకయ్య తలుపులు తెరిచి కొడుకుని కోడల్ని లోపలికి ఆహ్వానించాడు. నాగరాజు తమ కొడుకు ప్రయోజకుడైనందుకు ఆ తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు. నాగరాజు తల్లిదండ్రులతో పాటు గౌరీ వాళ్ల ఊరికి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా తన జీవితాన్ని సాగించాడు. తరువాతి భాగంలో మరొక మంచి నీతి కథని చెప్పుకుందాం. హరి ఓం.